కష్టపడి చదువుకోవాలని అంటుంటారు. కానీ తాండూరు ప్రభుత్వ కాలేజీలో చదువుకోవాలంటే కష్టాలు పడాల్సిందే అనేలా పరిస్థితి తయారైంది. తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇటీవలే 2 కోట్ల రూపాయలతో అదనపు గదుల భవనం అందుబాటులోకి వచ్చింది. భవనం ప్రారంభమైన తరువాత గదులకు తాళం తీయకపోవడంతో విద్యార్థులు ఇరుకు గదిలోనే చదువుకోవాల్సి వచ్చింది. గదులైతే ఉన్నాయి, కానీ అందులో కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటు చేయలేదు. దీంతో కాలేజీకి వచ్చిన అమ్మాయిలు పాత భవనంలో ఉన్న కుర్చీలను కొత్త భవనంలోకి మోసుకెళ్లారు. స్టూడెంట్స్ అంటే పర్మిషన్ ఉందా మీకు? స్టూడెంట్స్ కాదు సార్, ఎవరు రూమ్ వాళ్ళు తీసుకోమన్నాము. దానికి వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఇప్పుడే ఓపెన్ చేసి సార్ స్టూడెంట్స్ తోని మోపియొచ్చా? మీకు తెలియదా స్టూడెంట్స్ తోని పని చేపియాలని? వాళ్ళ రూమ్ వాళ్ళు క్లీన్ చేసుకుంటారు సార్. వాళ్ళ రూమ్ అంటే పక్క రూమ్ ఉంటే క్లీన్ చేసుకుంటారు సార్. ½ కిలోమీటర్ ఉంది, ½ కిలోమీటర్ అంటే మళ్ళీ సెకండ్ ఫ్లోర్ వరకు తీసుకెళ్తారు వాళ్ళు. ఒక్కసారి కనీస ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యతను విస్మరించడం పట్ల ప్రిన్సిపల్తో పాటు అధ్యాపక సిబ్బందిపై విమర్శలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా కాలేజ్ అమ్మాయిలతో బెంచీలను మోయించడం చర్చనీయాంశమైంది. చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులతో పనులు చేయించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే విద్యార్థులు తమంతట తామే బెంచీలు ఏర్పాటు చేసుకుంటామని చెప్పినట్లు ప్రిన్సిపల్ చెప్పడం గమనార్హం. వాళ్ళ రూమ్ అంటే పక్క రూమ్ ఉంటే క్లీన్ చేసుకుంటారు సార్. ½ కిలోమీటర్ ఉంది, ½ కిలోమీటర్ అంటే మళ్ళీ సెకండ్ ఫ్లోర్ వరకు తీసుకెళ్తారు వాళ్ళు. ఒక్కసారి మార్చుకుంటే ప్రాబ్లం ఉండదు సార్. అంటే ఇప్పుడు ఇక్కడ అటెండర్స్ లేరా సార్? ఇక్కడ లేరు, ఒక్కడే అటెండర్. ఇంకా ఇద్దరు ఎవరు ఉన్నారండి? రికార్డ్ అసిస్టెంట్లు వాళ్ళ వరకు ఎగ్జామ్ వర్క్ చూస్తున్నారు. ఇప్పుడు మీరు ప్రిన్సిపల్ సార్, మీకు స్టూడెంట్స్ తోని మోపియొద్దని తెలియదా? తెలుసు సార్, తెలిసి ఎలా చేపిస్తున్నారు మీరు? ఆలోచన మాకు రాలే, మేము మార్చుకోమన్నాం. ఆలోచన మీకు రాలేదు. అదే మీ సార్ వాళ్ళతో మోపియదు, స్టూడెంట్స్ తో ఎట్లా మోపిస్తారు? సార్ వాళ్ళని పొమ్మన్నా సార్, గ్రూప్ సార్ అవును సార్, అదే అటెండెన్స్ లేకపోతే టీచర్స్ తో మోపియాలి, స్టూడెంట్స్ తో ఎట్లా మోపిస్తారు మీరు? లెక్చరర్స్ ఉన్నారు సార్, 6 వొకేషనల్ రూమ్లు అండి. కాబట్టి అది ఇప్పుడే నేను తీసుకోండి. పిల్లలతోని మీరు మోయించొచ్చా? మోయించకూడదు సార్. మరి ఎందుకు చేస్తున్నారు? సరే, క్లాస్ రూమ్ నుంచి క్లాస్ రూమ్ అంటే పర్వాలేదు, కానీ కాలేజ్ టు కాలేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి. కొద్దిగా బిల్డింగ్ టు బిల్డింగ్ ఎంత ఉంది చూడండి సార్. బిల్డింగ్ టు బిల్డింగ్ ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. మన క్యాంపస్ బిల్డింగ్ టు బిల్డింగ్ ఎంత డిఫరెన్స్ ఉంది సార్? మన క్యాంపస్ వేరే దగ్గర నుంచి వస్తే మనం ½ కిలోమీటర్ ఉంది. ఇప్పుడు సార్ ఈ పని మీరు చేయొచ్చా? ఇప్పుడు మాకు స్టాఫ్ లేదు సార్. లేకున్నా పర్వాలేదు సార్, మీరు ఇది చేయొచ్చా? చేయొచ్చు కాదు, మాకు అమౌంట్ లేదు, పర్మిషన్ లేదు. పిల్లలు రోజు రూమ్లు అడుగుతున్నారని మీరు మార్చుకోండి అన్నారు. నేను చెప్పింది. ఏం పేరు సార్ మీకు? రాజమోహన్ రావు. ఎందుకంటే మనం మంచి పని చేసేటప్పుడు భయపడాల్సిన అవసరం చాలా మంచి పని. అంటే పిల్లలతో తీపిస్తారా? అవి ఎప్పుడు తీపియాలి? మున్సిపాలిటీ ఇప్పుడు కాలేజ్ బడ్జెట్ లేకుండా మీ దగ్గర బడ్జెట్ లేకుండా మీ దగ్గర పని చేయడానికి ఎవరు ఉండరు. అయితే పిల్లలతో మీరు ఊడిపిస్తారా? క్లీన్ చేస్తారా? మళ్ళీ ఇది అదే పనే సార్. ఏదానికైనా సరైన రెస్పాన్సిబిలిటీ మీరు వహిస్తున్నారా? 12 పేపర్లు ముగ్గురే ఉండారు.